ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. పరమగీతము 8వ అధ్యాయము 6వ చరణములో ఈ మాటలు మనం చూడగలము. ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుని యొక్క నామమును నామాక్షరముగా అనగా ముద్రగా ఉంచుము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ప్రియులారా, మరి ఇది ఒక రత్నము కావచ్చు, రత్నం మీద చెక్కబడినటువంటి పేరు. అలాగున మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమకాండము 28వ అధ్యాయము 9 నుంచి కొన్ని వచనాల్లో మనం గమనించినట్లయితే, మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలీల పేర్లను అనగా వారి జనన క్రమం చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కిడి వాడి పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీల పేర్లను చెక్కిన బంగారు జవలలో వాటిని పొదగవలను. అప్పుడు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించెను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీల పేర్లను అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించెను. ఇక్కడ ఈ యొక్క అహరోను మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఆయన భరించినట్లుగా, ఆయన తండ్రి సముఖములోనికి ఆయన వెళుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని వాక్యంలో గమనించినప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాల్లో, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా అలాగున మన జీవితంలో తప్పిపోయిన స్థితిలో నుండి వెతికి రక్షించి తన భుజములపై వేసుకొని బరువును మోసుకుంటూ వచ్చినాడు. ఆయన మంచి కాపరిగా మన జీవితంలో ఉంటున్నాడు. అలాగున ఆయన ఎబినేజర్గా, ఇమ్మానుయేలుగా ఉండి కడవరకు నేను నడిపించే నమ్మకమైన నాయకుడిగా ఉంటున్నాడు. అందుకే దేవునికి స్తోత్రము కలుగునుగా.